ఎస్ వర్మ. ఎస్ వర్మ ఆడియో డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. ఎస్ వాసు మీరేమంటారు? ఎస్ జానకి, మీరు అన్నది కరెక్టే. అయితే గత ఎన్నికలకి ఇప్పటికీ జనసేనకు ప్లస్ ఏంటంటే టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల బూత్ లెవెల్లో అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న వ్యక్తిని ఓటర్ని బూత్ లెవెల్లో తీసుకురాగల సరంజామా అంతా కూడా మొత్తం టీడీపీకి ఉంది. ఇప్పటికి కూడా జనసేనకి బూత్ లెవెల్లో కమిటీలు కానీ, పూర్తి స్థాయిలో కమిటీలు కానీ, లేకపోతే అంత బలమైన ఎక్కడా కూడా ఏమీ లేదు. కానీ టీడీపీకి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్న టీడీపీకి అయితే బూత్ లెవెల్లో చాలా బలమైన టీంలు ఉన్నాయి. ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు రెండు కూడా కలిసి పోటీ చేయడం వల్ల ఎక్కడైతే టీడీపీ పోటీ చేస్తుందో జనసేన అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓటేయించుకోవాల్సిన బాధ్యత టీడీపీకి ఉంది. వాళ్ళందరూ కూడా మొబిలైజేషన్ చేయడమా లేకపోతే బూత్ లెవెల్లో వాళ్ళందరూ కూడా చైతన్యం కల్పించి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా జనసేన నిలబడి చోట టీడీపీ కూడా అదే విధంగా పాత్ర పోషించేందుకు ఆ విధంగానే ప్రధానంగా వైజాగ్లో జరిగిన సమావేశాల్లో ప్రధానంగా ఇదే 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 ప్రశ్నలు కూడా మనం అడగటం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా దీని మీద క్షేత్రస్థాయిలో పూర్తిగా దృష్టి పెట్టారు. ఇప్పటికే బూత్ లెవెల్లో కమిటీలు వేయడం జరిగింది, వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి కూడా ఇప్పటికే బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఈ రెండు కూడా కలిసి చేస్తే కనుక డెఫినెట్గా మీరు అన్నట్టుగా గతంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానం సినిమా హీరోని చూసి వచ్చి ఓటేయిన వాళ్ళందరూ కూడా ఈసారి ఓటేస్తారు. మరోటి మొన్న ఎలక్షన్కి చాలా మంది యూత్కి ఓటు హక్కు రాలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మందికి కూడా ఓటు హక్కు వచ్చింది. వాళ్ళు కూడా పవన్ మీద అభిమానంతో ఓటేసి హక్కు ఉందని కూడా టీడీపీ అయితే వర్గీకరిస్తుంది. ఈ విధంగా సమీకరణలు అయితే జరుగుతుంది. తప్పనిసరిగా ఈసారి అయితే టీడీపీ జనసేన కలిసి అయితే మొత్తం తప్పకుండా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయా వర్గాలకు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది జానకి. ఎస్ అంటే వాసు ఇంకొకటి కూడా అంటే తక్కువ సీట్లు అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే జనసేనకు లేదు, ఎక్కువ సీట్లే కావాలి అని కూడా ఇటు జన సైనికులు కూడా ఒక రకంగా పవన్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తక్కువ సీట్లు వస్తే కనుక ఏమాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు, టఫ్ ఫైట్ కూడా వాళ్ళని టఫ్ గా మనం సీట్స్ అడగాలి అని కూడా ఇటు జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ అంతకు మించి అంటే వాళ్ళు 50 సీట్స్ అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ 50 సీట్స్ ఏమైనా ఇచ్చే అవకాశం చంద్రబాబు కనిపిస్తుందని అనుకోవచ్చని అంటారా ఏంటి? తప్పకుండా 50 సీట్లు అంటే పెద్ద సంఖ్య ఏం కాదు. జనసేనకున్న బలంతో జనసేన 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయాలనుకుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ చెప్పేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నేను ప్రజల కోసం వైసీపీ వ్యతిరేక ఓటుని కూడగట్టడానికి ఎన్ని మెట్లైనా కిందకి దిగుతాను, ఏదైనా చేస్తాను. మీరు ఎవరైతే నా నిర్ణయానికి కట్టుబడి ఉంటారో నాయకులైన